గుజరాత్, యూపీ, ఢిల్లీ, హర్యానా, గోవా, అసోం ఈ రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ 97 రూపాయలు లేదా అంతకంటే తక్కువ. ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 107 రూపాయల పైమాటే. ఈ డేటా రిలీజ్ చేయడం ద్వారా కేంద్రం ఒక్కటే చెప్పదలుచుకుంది. పెట్రోల్ డీజిల్ రేట్లు ఒక రాష్ట్రంలో ఎక్కువ, మరో రాష్ట్రంలో తక్కువగా ఉండడానికి కారణం రాష్ట్రాలు వేస్తున్న వ్యాట్ వల్లేనంటోంది. ఇక్కడ మరో డిఫరెన్స్ కూడా చూపిస్తోంది. పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయల్లోపు ఉన్నవి బీజేపీ పాలిత రాష్ట్రాలు, 100కు మించి ఉన్నాయంటే అవి నాన్ బీజేపీ స్టేట్స్ అని చెబుతోంది. సో ప్రజలపై భారం పడకుండా ఎంత చెయ్యాలో అంతా కేంద్రం చేస్తోంది. ఇకపై చెయ్యాల్సింది రాష్ట్రాలే అని చాలా క్లియర్ కట్ గా చెబుతోంది. ఇంతటితో అయిపోలేదు, ఇంకాస్త డేటా జోడించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, హార్ముజ్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర $120 మార్కును టచ్ చేసినా సరే భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు కేవలం 4% మాత్రమే పెంచింది. ఒక విధంగా ఇది కేంద్రం చేసిన భారీ త్యాగం అని చెప్పుకుంటోంది. అదే ఇతర దేశాలను పరిశీలిస్తే ఏకంగా 100% పైగా ధరలు పెంచిన దేశాలు కూడా ఉన్నాయంటోంది కేంద్రం. సపోజ్ మయన్మార్ లో పెట్రోల్ రేట్ 89.7%, డీజిల్ రేట్ 112.7% పెంచారు. మలేషియాలో పెట్రోల్ 56.3%, డీజిల్ 71.2% ధర పెరిగింది. పాకిస్తాన్ లో 54.9%, డీజిల్ పై 44.9% రేట్లు పెరిగాయి. ఆయిల్ రిచ్ కంట్రీ అయిన యుఏఈ కూడా పెట్రోల్ రేటును 52.4%, డీజిల్ రేటును 86.1% పెంచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఎక్స్పోర్టర్ అయిన అమెరికాలో సైతం పెట్రోల్ పై 44.5%, డీజిల్ పై 48.1% రేట్లు పెంచారు. ఈ జాబితాలో అతి తక్కువగా రేట్లు పెంచిన దేశం భారత్ మాత్రమే. గల్ఫ్ యుద్ధం తాలూకు భారం పడుతున్నా సరే జస్ట్ 4% మాత్రమే రేట్లు పెంచామంటోంది కేంద్రం. కేంద్రం నుంచి ధరలు పెంచడం అనే అంశమే కనిపిస్తోంది గానీ గత 5 ఏళ్లలో అంటే 2021 నుంచి 2026 మధ్య 4 సార్లు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన విషయాన్ని గుర్తు చేస్తోంది కేంద్రం. మొన్న మార్చిలో పెట్రోల్ పై ఏకంగా 10 రూపాయలు తగ్గించింది. డీజిల్ పై కేంద్ర పన్నులను దాదాపుగా జీరో చేసింది. దీనివల్ల కేంద్ర ఖజానాపై ఒక్క నెలలోనే 30,000 కోట్ల రూపాయల అదనపు భారం పడిందంటోంది కేంద్రం. హార్ముజ్ సంక్షోభం వేళ పెట్రోల్ పై 24, డీజిల్ పై 30 రూపాయల చొప్పున వ్యత్యాసాన్ని పరోక్షంగా తాము ప్రభుత్వ రంగ చమురు సంస్థలే భరించాయంటోంది కేంద్రం. మరి కేంద్రం పన్నులు తగ్గించినా సరే కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ సెంచరీ లోపే ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఎందుకు మండుతోంది? దీనికి కేంద్రం గణాంకాలతో సహా సమాధానం ఇచ్చింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, గోవా రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించుకున్నాయి. ఫలితంగా అక్కడ లీటర్ పెట్రోల్ ధర 97 లేదా అంతకంటే తక్కువకే దొరుకుతుందంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాలు మాత్రం ఇప్పటికీ లీటర్ పై 30% కంటే ఎక్కువ వ్యాట్ వసూలు చేస్తున్నాయని ఓ డేటా రిలీజ్ చేసింది. అందుకే లీటర్ పెట్రోల్ ధర 107 రూపాయలు దాటి సామాన్యుడిపై భారం పడుతుందంటోంది కేంద్రం.